చోట ధర్మం నిలబడుతుంది. శస్త్రంతో గెలిచేవాడు వీరుడు, జ్ఞానంతో గెలిచేవాడు గురువు. విజ్ఞానం వెలుగుతుంది. Good morning, sir. Good morning, students. Sit down. Today we discuss about computer network topologies. రోజు మనం సిఎన్లో చెప్పుకుంటున్నాం టోపాలజీస్, బస్, స్టార్, రింగ్, మెష్. బస్ వీడికి రాదు మనకేం చెప్తాడు. ఎవరమ్మా? ఎవరది? క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ ఏంది? ఇలా చేస్తే క్లాస్ చెప్పుద్దా ఇద్దా? కర్మ ఎవరిని వదలదు. కొన్నేళ్ల తర్వాత గురువుని అవమానించిన శిష్యుడే అదే తరగతి గదిలో గురువుగా నిలిచాడు. అప్పుడే తెలుసుకున్నాడు, గురువు స్థానాన్ని అవమానించవచ్చు కానీ అధిగమించలేడు. Good morning, sit down. Today we will discuss data structures. నాలుగు వచ్చాడు. బోర్డు అంత లేడు, క్లాస్ చెప్పవాడేంట్రా? ఎవరమ్మా మాట్లాడింది? ఇలా ఎవరైనా మాట్లాడతారు అసలు? ఇప్పుడు అర్థమవుతుందమ్మా నేను చేసిన తప్పేంటో. ఒకప్పుడు నా గురువుని ఇలా అవమానించిన వాడినే. ఇప్పుడు మళ్ళీ నాకు అదే జరుగుతుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు అసలు. యథా కర్మ తదా శృతి అన్నారు పెద్దలు. కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదమ్మా. మీరు ఏదైతే చేస్తారో మళ్ళీ మీకు అదే తిరిగి వస్తుంది. అసలు శిష్యుడు అంటే ఎలా ఉండాలో తెలుసమ్మా మీకు? ఏకలవ్యుడి గురించి మీరు ఎవరికైనా తెలుసా? ఏకలవ్యుడు తను ద్రోణాచార్యుడి దగ్గర విద్యను నేర్చుకోకపోయినా సరే ద్రోణాచార్యుడి కోసం ఆయనను గురువుగా అనుకుని ఆయన విగ్రహం ముందు పెట్టుకుని విలువిద్యను నేర్చుకుని ప్రావీణ్యం పొందాడు. అలాంటి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు గురి దక్షిణంగా బొటనవేలు అడిగాడని ఏమాత్రం ఆలోచించకుండా బొటనవేలు తీసిచ్చేశాడు. అంతటి శిష్యుడు ఏకలవ్యుడు ఎక్కడ? గురువుని హనం చేసే మీరెక్కడ?